గైస్, సో మీకు తెలుసు కదా నేను ఒడిశా నుంచి అండ్ మా ఒడిశాలో ఎంత ఫేమస్ రథయాత్ర అండ్ ఈ రోజు రథయాత్ర లాస్ట్ అన్నమాట. సో ఒడిశాలో బౌడ అంటారు ఈ రోజు. పొద్దునే లేచి నేను స్వాతి అయితే మా విలేజ్ పక్కన ఉన్న శివయ్య టెంపుల్ కి అండ్ లక్ష్మీనారాయణ టెంపుల్ కి అయితే వెళ్ళాము. సో గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంట్లో అయితే మా అమ్మ అయితే ఈ రోజు పాయసం అండ్ కోకోనట్ డల్మా ఈ రోజు మా అమ్మ కొత్తగా చేసింది అండ్ ఇక్కడ కర్రీ అన్నమాట. సో నాకు చాలా బోర్ కొడుతూనే ఇంట్లో ఉండి సో నేను స్వాతి భారతి అయితే మా విలేజ్ లో ఉన్న బీచ్ కి అయితే వచ్చేసాము. సరే కదా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మా విలేజ్ బీచ్. అండ్ ఇక్కడికి వచ్చి నా మైండ్ మొత్తం నేనైతే ఫ్రీ చేసేసాను. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఆ లైటింగ్ ఆ వైబ్ అయితే ఎలాగుందో. బీచ్ లో బాగా ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చి ఇదేం తిన్నానో నాకైతే సరిగా గుర్తులేదు గాయస్. అండ్ నేనైతే చెప్పాను కదా ఈ రోజు రథయాత్ర లాస్ట్ అనుకొని చూడండి జగన్నాథ్, బలభద్ర అండ్ సుభద్ర ఎంత బాగా కనిపిస్తున్నారు. అండ్ ఈ పిల్లల్ని చూడండి ఆ రథలోనే కూకొని వెళ్ళిపోతుంది. సో అయినా ఈ రథయాత్ర మా ఒడిశాకి చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే దేవుడు గుడి నుంచి బయటికి వస్తారు ఎంతో మంది భక్తులతో కలవడానికి. మొత్తం 7 రోజులు గుండిచా దగ్గరికి అయితే వెళ్తారు, అక్కడే ఉంటారు 7 రోజులు. అండ్ ఈ రోజు 7 days అయిపోయింది, లాస్ట్ డే. సో వెళ్ళిపోతున్నారు మళ్ళీ గుడికి. మీరైనా ఎప్పుడైనా ఒడిశా వస్తే పూరి వెళ్ళి జగన్నాథ్ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.